హాయ్ అందరికి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు రోజు ఎన్నో షార్ట్స్ లైక్ అండ్ షేర్ చేస్తూ ఉంటారు. నేను చేస్తున్న హార్డ్ వర్క్ కి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీ ముందుకు ఇంకాస్త జోష్తో వీడియోస్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ తో తీసుకువస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నజరిక్ లో ఆల్బెడో మొమంగా మీద క్రష్ తో బెడ్ లో పడుకుని ఐన్స్ కి లాయల్ గా ఉందామని డిసైడ్ అయిపోతుంది. ఈ రంటల్లో సాసరర్ కింగ్ ఐన్స్ బుక్ చదువుతూ సన్ రైజ్ చూస్తాడు. మెయిడ్ ఫోరే ఫిఫ్త్ కి షిఫ్ట్ పాస్ చేసి వెళ్తుంది. ఐన్స్ బుక్ చేంజ్ చేసి మినియన్స్ ని ఈక్వల్ గా చూడాలా అని ఆలోచిస్తాడు. కానీ అయ్యో వద్దులే అని డ్రాప్ చేసేస్తాడు. ఫిఫ్త్ వచ్చి ఐన్స్ కి రెడ్ క్లోక్, గోల్డ్ జెమ్స్ తో ఫుల్ గా జాతర లుక్ వేస్తుంది. తను చూసుకుని ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి సిగ్గుపడతాడు. ఐన్స్ ఆఫీస్ లో తన పెట్ నురుకి ఫుడ్ ఇస్తున్నప్పుడు ఫిఫ్త్ వచ్చి ఆల్బెడో ఇంకా ఎల్డర్లీ ఇచ్చేసి వచ్చారు అని చెప్తుంది. ఐన్స్ రిపోర్ట్స్ అనే చదివి స్టాంప్ కొట్టేస్తాడు. కానీ ఒక బేస్ దగ్గర ఆగిపోతాడు. సోషల్ లాస్ ఏంటి, నాకు అసలు ఐడియా లేదు అని చెప్తే ఆల్బెడో సుప్రీం బీయింగ్ కి రూల్స్ ఎందుకు బాస్ అని కవర్ ఇస్తుంది. ఐన్స్ నీ స్కిల్స్ సూపర్ అని ప్రైజ్ చేయగానే ఆల్బెడో ఫుల్ గా బ్లష్ అయిపోతుంది. కానీ ఆ ఎక్స్ప్రెషన్ చూసి 8 ఎడ్జ్ అసెసిన్స్ కి భయం వేస్తుంది. ఐన్స్ అనానిమస్ సజెషన్స్ తన ఓన్ ఐడియాస్ తో కలిపి చదువుతూ ఆల్బెడోతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అవన్నీ విని ఆల్బెడో వర్స్ట్ గా రియాక్ట్ అవుతుంది. ఐన్స్ కి ఆ రియాక్షన్ చూసి సిగ్గేస్తుంది. యూరి ఆర్ఫనైజ్ ఐడియాకి ఐన్స్ కూల్ అని చెప్పేసి అప్రూవ్ చేస్తాడు. లాయల్టీ కోసం విడోస్ ని హైర్ చేయొచ్చు అని చెప్పి ఇంకా పెస్నోయా నిగ్రేడో పాస్ట్ లో తనకి వ్యతిరేకంగా ఉన్నా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకో యూజ్లెస్ సజెషన్ చూసి ఆల్బెడో ఈ సజెషన్స్ ఇచ్చేది ఎవరైనా సరే వాడిని చంపేస్తానని చెప్పేసి ఫైర్ అవుతుంది. ఐన్స్ రిలాక్స్, నో పనిష్మెంట్ అని చెప్పేసి ప్రామిస్ చేసావు కదా అని చెప్పేసి కూల్ చేస్తాడు. ఆరా మారే వచ్చి ఐన్స్ ఒళ్ళో కూర్చుంటారు. ఆల్బెడోకి ఫుల్ గా జలసి వస్తుంది. మరి నా టర్న్ అని చెప్పేసి ఆల్బెడో ఐన్స్ ఒళ్ళో కూర్చుంటుంది. ఐన్స్ ఆల్బెడో సెంట్ స్మెల్ చూసి ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆరా ఐన్స్ ని పెర్వర్ట్ అని చెప్పేసి ట్రోల్ చేస్తుంది. తర్వాత అందరికి లేచి నిలబడండి అని చెప్పేసి ఆర్డర్ వేస్తే ఆల్బెడో కింగ్డమ్ ఫైనాన్స్ ఇష్యూస్ రేస్ చేసి ఐన్స్ సింపుల్ గా చెప్పు, ట్విన్స్ కి నాకు కూడా అర్థం కావాలి కదా అని కన్ఫెస్ చేస్తాడు. ఆల్బెడో రియస్టేస్ కి డెమెజ్తో జాయిన్ అవుతుంది. పండోరా సెక్టర్ కి డ్యూటీస్ పాస్ చేస్తుంది. ఆరా క్రాస్ డ్రెస్సింగ్ ఐడియా వేయగానే ఐన్స్ అయ్యో ఏంటిది అని షాక్ అవుతాడు. ఐన్స్ హ్యామ్సుకేతో ఐన్స్ మొమోన్ సెపరేట్ రా అని చెప్పేసి క్లారిఫై చేసి పండోరా సెక్టర్ తో ప్రైవేట్ గా మీటింగ్ అవుతాడు. పండోరా మొమోన్ రోల్ అయిపోయింది, నేను మళ్ళీ నజరిక్ కి తిరిగి వచ్చేస్తాను ప్లీజ్ అని చెప్పేసి బెగ్ చేస్తాడు. ఐన్స్ నువ్వు నా కుమారుడు లాంటి వాడు, ఇంకా నువ్వు అలా బయటకు వెళ్ళి గ్రో అయి రావాలి అని చెప్పేసి బూస్ట్ ఇస్తాడు. పండోరా ఫాదర్ అని చెప్పేసి పిలిచిన ఐన్స్ పబ్లిక్ లో వద్దు, ఫేవరెటిజం కనిపిస్తుంది అని సీక్రెట్ గా ఉంచమంటాడు. సివిలియన్స్ క్వశ్చన్స్ ఫేస్ చేస్తూ ఐన్స్ కింగ్డమ్ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తాడు. ఫిఫ్త్ బిల్డింగ్ ఎక్కి బిసైడ్ లో ఉండాలని ట్రై చేస్తుంది. చెరిబిమ్ గేట్ కీపర్ ఎస్కాట్ తో నురుని నెక్ లో దాచుకుని ఐన్స్ ఈరాంటల్ లో వాక్ చేస్తాడు. 100 సెక్యూరిటీ చూస్తుంటే ఇంకా ఖాళీగా ఉన్న సిటీని ఇంకా జనాలందరూ తలుపులు వేసుకోవడం ఇవన్నీ చూసి ఐన్స్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఫిఫ్త్ కి ఉన్న మనుషుల మీద హేట్ ని చూసి నార్బరల్ గామా వైబ్స్ వస్తున్నాయని ఫీల్ అవుతాడు. అడ్వెంచరస్ గిల్డ్ లో క్లర్క్ యాక్టివిటీ అయితే 0 సార్ సారీ అని అపాలజైజ్ చేయగానే ఐన్స్ నేనైతే మొమోన్ నుంచి విన్నా, ఇక్కడ అంతా బిజీగా ఉండేదంట కదా అని చెప్పి తర్వాత ప్లూటోన్ ఐన్స్ తో మీటింగ్ ఫిక్స్ చేసుకుంటాడు. ఐన్స్ ప్లూటోన్ ని గిల్డ్ ఆటోనమీ, బానిసలుగా ఉన్న ఎల్ఫ్స్ గురించి ఇంకా రకరకాల రేసెస్ గురించి అడుగుతాడు. అడ్వెంచరస్ ని మాన్స్టర్ హంటర్స్ గా కాకుండా రియల్ ఎక్స్ప్లోరర్స్ ని చేద్దాం, నా 100 ఆర్మీ సెక్యూరిటీ చూసుకుంటుంది అని ప్రపోజల్ ఇస్తాడు. ప్లూటోన్ ఇన్వేషన్ ప్లానా అని డౌట్ చేస్తే ఐన్స్ ప్రొవోక్ చేస్తే తప్ప కూల్ గానే ఉంటాం అని అష్యూర్ చేస్తాడు. ప్లూటోన్ ఫుల్ గా ఇన్స్పైర్ అయ్యి నేను ముందు జాయిన్ అయిపోతా అని చెప్పేసి ఐన్స్ ప్లాన్ కి సైన్ అప్ చేస్తాడు. గిల్డ్ నుంచి బయటకు వచ్చి ఐన్స్ ఫిట్ తో ఎన్పిసిస్ అందరూ నా ఫ్యామిలీ, సాసరర్ కింగ్డమ్ లో అన్ని రేసెస్ ఈక్వల్, నేను ఒక కొత్త ఉటోపియాని బిల్డ్ చేస్తా అని చెప్తాడు. వరల్డ్ మొత్తం హనీలా స్వీట్ గా ఉంటుంది అని తన కళ. గిల్మేట్స్ న్యూ వరల్డ్ లో ఉంటే ఈరాంటల్ కి వచ్చి ఐన్స్ విల్ గో ఆన్ లెగసీ చూడాలి అని హోప్ చేస్తాడు. ఫుల్ ఎమోషనల్ వైబ్ లో ప్లాన్ సెట్ చేస్తాడు. నైట్ టైమ్ లో ఐన్స్ సాసరర్ కింగ్డమ్ ని ఎలా రూల్ చేయాలని ఆల్బర్ట్ ఓట్స్ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తాడు. ఫిఫ్త్ తన డిస్ట్రాక్టెడ్ మైండ్ చూసి ఏమైంది బాస్ అని టెన్షన్ పడుతుంది. ఐన్స్ విండో ఓపెన్ చేసి డెమెర్జ్ ఆల్బెడో చేసిన వరల్డ్ కాంక్వెస్ట్ ప్లాన్ నా వల్లే స్టార్ట్ అయిందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఉటోపియా డ్రీమ్ లో ఆల్ రేసెస్ కి పీస్ తన న్యూ వరల్డ్ ఫ్రెండ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అని ఫీల్ అయ్యి గట్టిగా ఊపిరి
పీల్చుకుంటాడు. ఫిఫ్త్ ఏమో నేను ఏమైనా ఫెయిల్ అయ్యానా అని సారీ చెప్పుకుంటూ ప్రాస్ట్రేట్ చేస్తుంది. ఐన్స్ కి ఏంటిది అని షాక్. రియల్ స్టేజ్ లో రన్నర్ ఆర్ఫనేజ్ లో బుక్ రీడింగ్ ఫినిష్ చేసి క్లైంబ్ బ్లూ రోజెస్ అందులో ఈవిల్ ఐ ఇంకా టీనాతో వెళ్తుంది. స్ట్రాంగ్ వీక్ ని ఎప్పుడు సేవ్ చేయాలని ఆర్ఫనేజ్ ఫండింగ్ గురించి చెప్తూ క్లైమ్ ని తన పావర్టీ నుంచి రెస్క్యూ చేసిన మెమరీలోకి తీసుకెళ్లింది. ఆర్ఫనేజ్ క్రైమ్ తగ్గిస్తుంది, వార్ విడోస్ కి జాబ్స్ ఇస్తుంది అని చెప్తుంది. టాలెంటెడ్ ఆర్ఫాన్స్ ని చూసి నోబుల్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఈవిల్ ఐ ప్రాక్టికల్ ఐడియాని అగ్రీ చేస్తుంది. బ్రెయిన్ అన్గ్లాస్ ఐడియా ఇచ్చాడని ఐన్స్ ని కాంబాట్ చేయడానికి పీపుల్స్ కోసం ట్రై చేస్తున్నాడని రివీల్ అవుతుంది. ఈవిల్ ఐ టాలెంట్ అయితే రన్నర్ షాక్ లో క్లైమ్ బోర్డ్ లో పడిపోతుంది. రన్నర్ క్లైమ్ బోర్డ్ లో ఏంటి గారం చేస్తున్నావు అని జోక్ చేయగానే ఈవిల్ ఐ టాలెంట్స్ మనుషులకి డిఫరెంట్ గా ఉంటాయని లాకిస్ స్వాడ్ అందులో ఉన్న ఈవిల్ పవర్ సిటీని డిస్ట్రాయ్ చేయొచ్చు అని చెప్తుంది. క్లైంబ్ లాకిస్ గురించి అడిగితే టీనా టియాగ్ ఇంకా డగారన్ ని ట్రైన్ చేస్తుంది. ఇంకా జాల్డబోట్ ఫైట్ లో తనకి లైఫ్ ఫోర్స్ అంతా పోయింది అని అప్డేట్ ఇస్తుంది. ఈవిల్ ఐ మొమోన్ స్ట్రెంత్ ని ఫ్యాన్ గర్ల్ మోడ్ లో ప్రమోట్ చేస్తుంది, కానీ ఐన్స్ కి సర్వ్ చేస్తున్నాడు అని బాధపడుతుంది. టీనా ఐన్స్ ని చంపగలం అని అడిగితే ఈవిల్ ఐ ఇంపాసిబుల్, ఆ పని మొమోన్ తప్ప ఇంకెవరు చేయలేరు అని రూమర్స్ బేస్ చేసి చెప్తుంది. రోల్ అంటే క్యాజువల్ లో జనాక్ మినిస్టర్ తో మిస్సింగ్ బ్రదర్స్ సెర్చ్ కంటిన్యూ చేయాలని ఆర్డర్ వేస్తాడు. మార్కిస్ రావెన్ వార్ లాస్ తో రిట్రీట్ చేస్తాడు. రన్నర్ ని మీట్ చేయడానికి వెళ్ళగానే సాసరర్ కింగ్డమ్ తో డీల్ ఎలా ఫేస్ చేయాలని టెన్షన్ పడుతూ ఉంటాడు. రన్నర్ ఎన్వై వస్తుంది, ట్రైబ్యూట్ ఆఫర్ చేయండి, నోబుల్స్ కి ఎక్స్క్యూజ్ దొరుకుతుంది అని ఐడియా ఇస్తుంది. గాడ్ ఎన్వై వచ్చింది అని చెప్పగానే జనాక్ థ్యాంక్ యూ సిస్టర్ అని ల్యాండ్ ఆఫర్ చేస్తాడు, కానీ రన్నర్ ఒంటరిగా ఉన్నప్పుడు నో నీడ్ అని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ మాస్టర్ వెస్టర్ దగ్గర 6 fold స్లాష్ ప్రాక్టీస్ చేస్తాడు. వెస్టర్ నీ ఫేస్ చేంజ్ అయ్యింది అని ప్రోవర్బ్ ఇస్తాడు, కానీ బ్రెయిన్ గాజెఫ్ ఐన్స్ తో బ్లింక్ లో చంపబడ్డాడు అని డిస్మిస్ చేస్తాడు. గాజెఫ్ అయితే పోయాడు. సో బ్రెయిన్ యంగ్ ఇంకా యూత్ లో ఉన్న వాళ్ళని టాలెంట్ కోసం ట్రై చేస్తున్నాడు అని చెప్తాడు. ఐన్స్ తో ఫైట్ కి ఫుల్ స్ట్రెంత్ కావాలి అని ఇంటెన్స్ గా డిసైడ్ చేస్తాడు. రియస్టైజ్ బయట జనాక్ కాంటిజెంట్ తో స్ట్రాంగ్ క్లౌడ్స్ క్లియర్ చేసి వెదర్ మ్యాజిక్ యూజ్ చేసి డిప్లొమాటిక్ ఎన్వాయ్ కి క్లియర్ స్కై సెట్ చేస్తాడు. డెత్ కెవాలియర్ వస్తే జనాక్ డిప్లొమాటిక్ వెన్యూ కి గైడ్ చేస్తా, డిస్రెస్పెక్ట్ మాత్రం చేయకండి అని ఆర్డర్ వేస్తాడు. ఎన్వాయ్ ఎవరో చూస్తే ఆల్బిడో. ఈవినింగ్ వెన్యూలో తాగేసి ఉన్న ఒక నోబుల్ ఫిలిప్ డేటన్ ఆల్బిడో బ్యూటీకి ఫ్లాట్ అయ్యి ఇంట్రో చేసుకుంటాడు. క్రౌడ్ ముందు షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఫిలిప్ ఇంటికి వచ్చాక తన డాడ్ ఏంట్రా ఆల్బిడో ముందు స్టంట్ వేసావు అని చెప్పేసి ఫైర్ అయ్యి నోబిలిటీ ఫ్యాక్షన్ కి హైర్ అని ప్రూవ్ చేయాలి కదా అని రిమైండ్ చేయగానే ఫిలిప్ చిల్ డాడ్, మన ఎస్టేట్ నజారిక్ బార్డర్ లో సాసరర్ కింగ్డమ్ తో డీల్ సెట్ చేయొచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తాడు. తన బ్రదర్ వార్లో చనిపోయి అంటే తనే ఇంకా ఆ రాజ్యానికి వారసుడని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది విని వాడి తండ్రి ఇంకా బట్లర్ షాక్ అవుతాడు. అతని ఫాదర్ లాజిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫిలిప్ నో ప్రాబ్లం అని హిల్మా సిజనస్ ఫ్రీ వెన్యూ ఇస్తుంది అని బాల్ ప్లాన్ రివీల్ చేస్తాడు. హిల్మా ఎస్టేట్ లో ఫిలిప్ హోస్ట్ ని గ్రీట్ చేయలేదు అని ఇరిటేట్ అయితే హిల్మా వార్ తర్వాత న్యూ లీడర్స్ చిల్ అని న్యూ ఫ్యాక్షన్ ని సెట్ చేస్తామని కూల్ చేస్తుంది. ఫిలిప్ ఆల్బిడోని బాల్ రూమ్ కి ఎస్కార్ట్ చేస్తూ సింగిలేనా నువ్వు అని అడిగి హ్యాపీగా ఫీల్ అవుతాడు. షోల్డర్ టచ్ చేయగానే ఆల్బిడో కిల్లింగ్ ఇంటెంట్ చూపిస్తుంది, కానీ నో ప్రాబ్లం అని చెప్పేసి తనే కూల్ చేసుకుంటుంది. హిల్మా కొత్త నోబిల్స్ ని చూసి ఇంప్రెస్ కాలేదు. ఆల్బిడో సిట్టింగ్ రూమ్ కి తీసుకెళ్లగానే ఫిలిప్ కోట్ చెయ్యాలి అని అడుగుతాడు. హిల్మా వద్దురా అని కంగారుపడి ఉంటుంది, కానీ ఫిలిప్ దాన్ని ఇగ్నోర్ చేస్తాడు. ఆల్బిడో షోల్డర్ వైప్ చేసి డిస్గస్టింగ్ గా ఫీల్ అవుతుంది. 8 finger హెడ్స్ తో ఈరాంటల్ స్మగ్లింగ్ ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. నైట్ లో ఆల్బిడో రన్నర్ తో మీట్ అయ్యి ఐన్స్ తన ఆర్ఫనేజ్ వర్క్ కి హ్యాపీ అని గిఫ్ట్ బాక్స్ ఇస్తుంది. రన్నర్ థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ తన టాస్క్ రెడీ అయినా అని కన్ఫర్మ్ చేస్తుంది. బాక్స్ ఓపెన్ చేయడానికి గ్రౌండ్ వర్క్ సెట్ అని ఒక భయంకరమైన స్మైల్ ఇస్తుంది. షాడో డీమన్ ఇన్ఫో రిలేకి వెళ్ళగానే ఆల్బిడో ఇంకా రన్నర్ సీరియస్ టాక్ అయితే అయిపోయింది. ఇంకా సరదాగా మాట్లాడుకుందామని రన్నర్ తన ఒక పెంపుడు కుక్కలా ఫీల్ అయ్యే క్లైమ్ గురించి, ఆల్బిడో ఏమో ఐన్స్ గురించి సరదాగా మాట్లాడుకుంటారు. ఆల్బిడో
ఆల్బిడో రిజిస్టర్స్ కి వెళ్తుంటే ఐన్స్ షాల్టియర్ అటాకర్స్ గురించి జాగ్రత్తగా ఉండు అని కౌంటర్ మెజర్స్ చెక్ చేస్తాడు. డెమర్జే టాపిక్ రేస్ చేయబోతుంటే ఓవర్లోడ్ అయిపోయేలా ఉందని ఐన్స్ ఆపేస్తాడు. న్యూ వరల్డ్ లో డిసీజెస్ కి జాగ్రత్త అని చెప్తాడు. ఆల్బిడోకి ఇమ్యూనిటీ ఉన్నా సరే ఆల్బిడో కిస్ బూస్ట్ ఇమ్యూనిటీ ఇమ్మని చెప్పేసి డ్రామా చేస్తుంది. కానీ ఐన్స్ చీక్ మీద కిస్ చేస్తే ఆల్బిడో ఏడుస్తుంది. సో ఒక హగ్ ఇచ్చేసి కూల్ చేస్తాడు. ఆల్బిడో లార్డ్ మొమంగానే బాయ్ చెప్పగానే ఐన్స్ లుమియర్ అని ఆ సీన్ మొత్తం ఫార్గెట్ చేయని చెప్పేసి అంటాడు. స్లేన్ డెక్రసీలో 6 కార్డినల్స్ రేమండ్ లీడ్ లో సాసరర్ కింగ్డమ్ గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుంటారు. డారూత్ ఎంపైర్ ఐన్స్ ని రికగ్నైజ్ చేసింది అని డొమినిక్ ఒక 100 రోలర్ గా ఉండడం ఈ ఎర్త్ మీద ఒక హెల్ లాంటిది అని చెప్పేసి అనుకుంటాడు. యువనేమో ముందు ఇంటర్వ్యూ చేయాల్సింది అని అంటే బెనరిస్ ఐన్స్ ని శత్రువుగా ఎవరు మార్చుకోవాలనుకుంటారో అని అంటాడు. మాక్సిమిలియన్ ఏమో ఎంపైర్ చిక్కుల్లో ఉందా అని డౌట్ పడితే జీనడిన్ ఏం పర్లేదు మన దగ్గర ప్యారడిన్ ఉన్నాడు అని చెప్పేసి కౌంటర్ వేస్తాడు. రేమండ్ చెప్తాడు 1000 లీగ్స్ ఆస్ట్రాలజర్ వారిలో ఐన్స్ ని అబ్జర్వ్ చేసి 500 డెత్ నైట్స్ ని యూజ్ చేశాడు అని చెప్తాడు. అలాంటి వాడిని హ్యూమన్స్ అయితే ఫైట్ చేయలేరు, కానీ గాడ్కిన్స్ ఎక్స్ బ్లాక్ స్క్రిప్చర్ కి ఎక్స్ట్రా సీట్ అయిన కెప్టెన్ కి మాత్రమే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటాడు. జీనడియన్ రేమండ్ ఏదో సీక్రెట్ హైడ్ చేస్తున్నాడని అడగానే ఫుల్ రిపోర్ట్ రివీల్ అవుతుంది. ఐన్స్ ఒకే ఒక్క స్పెల్ తో 130,000 మందిని చంపేశాడు అని అంటాడు. దానికి జీనడియన్ ఏంటి ఒక 11th రేర్ మ్యాజిక్ అని షాక్ అవుతాడు. డొమినిక్ ఏమో గాడ్ డిసెండెంట్ అని షాక్ అవుతాడు. యోవన్ ఏమో 200 ఇయర్స్ తర్వాత ఇంకొక డిసెండెంట్ వచ్చాడు అని షాక్ అవుతాడు. రియస్టైజ్ వీక్ అని డొమినిక్ అంటాడు. కరప్షన్ లో మునిగారని యోవన్ అంటాడు. మాక్సిమిలియన్ ఎంపైర్ తో రియస్టైజ్ ని టేక్అవుట్ చేయాలని ప్లాన్ చెప్తాడు. దానికి బెర్నిస్ సపోర్ట్ ఇస్తాడు. ఐన్స్ సన్లైట్ స్క్రిప్చర్ ని డిస్ట్రాయ్ చేశాడు అని రేమండ్ అంటాడు. హోన్యో పెన్యోకో వ్యాంపైర్ జాల్డబౌట్ తో లింక్ ఉండొచ్చు అని డిస్కస్ చేస్తారు. తర్వాత యువనేమో మొమోను ఐన్స్ వ్యాంపైర్ జాల్డబౌట్ అందరూ సేమ్ టైమ్ లో వచ్చారు అని అనుమాన పడతాడు. డొమినిక్ ఏమో వ్యాంపైర్ జాల్డబౌట్ సెపరేట్ అని చెప్తాడు. మాక్సిమిలియన్ ఏమో వాళ్ళందరూ ఎలైస్ ఏమో అని చెప్పేసి భయపడతాడు. రేమండ్ మొమోన్ వ్యాంపైర్ ని చంపేశాడు అని కౌంటర్ ఇస్తాడు. యువన్ ఏమో మొమోన్ ని ఐన్స్ తో ఫైట్ చేయించాలి అని ఐడియా ఇస్తాడు. డొమినిక్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వద్దు అని సలహా ఇస్తాడు. విన్స్ట్రైడర్ బిట్రేయల్, సన్లైట్ స్క్రిప్చర్ లాస్, లేడీ కైరెట్ డెత్ వల్ల వీక్ అయ్యారు అని ఎంపైర్ కి షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు. అరవిందాల్లో జరిగిన ఐన్స్ ని తిట్టుకుంటూ 100 కి లైఫ్ విష్ చేయాలా అని హెయిర్ ఫాల్ తో జుట్టు పీక్కుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఒక స్క్రైబ్ నైట్ రెసిగ్నేషన్ లెటర్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు. కార్డ్స్ ప్లేన్స్ మ్యాస్కర్ వల్ల అందరూ భయపడ్డారని చెప్తాడు. జర్క్ను డైరెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడు. స్లేన్ థీక్రసీ అందులో ఉన్న మెర్చెంట్స్ అందరూ కలవడానికి కొలాజియం ని ఫిక్స్ చేస్తాడు. క్రౌడ్ లో సీక్రెట్ టాక్ కవర్ చేయడానికి అలా చేస్తాడు. బాజిల్వుడ్ నింబుల్ తో చారియట్ లో వెళ్తూ సిల్వర్ థ్రెడ్ బర్డ్ తో ఎంట్రన్స్ లో ఒక మీట్ ని కన్ఫర్మ్ చేస్తాడు. నింబుల్ అడమంటైట్ హీరోస్ అందరూ ఎప్పటికీ టాపే, కానీ వాళ్ళకి హ్యూమన్ లిమిట్స్ అనేవి ఉంటాయని చెప్తాడు. దానికి జర్క్ను మొమోన్ అడమంటైటే, అతను ఒక్కడే ఐన్స్ కోపం నుంచి మనల్ని కాపాడగలడు. సిల్వర్ థ్రెడ్ బర్డ్ కూడా సేమ్ అని ఆర్గ్యూ చేస్తాడు. ఆ కొలోజియం ఎంట్రన్స్ లో సిల్వర్ థ్రెడ్ బర్డ్ గ్రీట్ చేసి ఆ విఐపి బూత్ ని మొత్తం చెక్ చేసి అక్కడ ఎవరు కూడా దొంగచాటుగా ఏం చేయడానికి కూడా వీలుగా అయితే ఏమీ లేదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. జర్గ్నో టీమ్ ని డోర్ బయట వెయిట్ చేయమని చెప్పి ఫ్లూడర్ డిఫెక్షన్ గుర్తు చేసుకుంటూ గ్లాడియేటర్ మ్యాచ్ చూస్తూ పీపుల్ కి ఐన్స్ డేంజర్ తెలియదు అని ఫీల్ అవుతాడు. క్రౌడ్ చీర్ లో పీస్ దొరుకుతుంది అని అనుకుంటాడు. పైరో విండో టెంపుల్ హెడ్ ప్రీస్ అయిన అండర్ కవర్ కార్డినల్స్ రేమండ్ బెర్నిస్ విఐపి బూత్ లో జాయిన్ అవుతారు. రేమండ్ జర్గ్నో కి క్వశ్చనర్ ఇస్తూ ట్రస్ట్ ఇష్యూ అని జాగ్రత్తగా ఉంటాడు. నింబుల్ మార్షల్ లార్డ్ బెహరూత్ స్ట్రాంగెస్ట్ ఫైటర్ అని ఇంట్రో ఇస్తే సడన్ గా అనౌన్సర్ ఐజోల్ గా ఛాలెంజర్ అని గట్టిగా అరుస్తాడు. కార్డినల్స్ జర్క్ను మనం ట్రాప్ చేస్తాడు అని డౌట్ పడతాడు. బాడీ గార్డ్స్ ఏమో ప్రొటెక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. జర్క్ను నేను ఇన్నోసెంట్, వెన్యూ నేనే చూస్ చేశా, కానీ ఇది ట్రాప్ అయితే కాదు అని క్లారిఫై చేయబోతాడు. ఐన్స్ ఎగురుకుంటూ బూత్ విండో దగ్గర కోఇన్సిడెంట్ అని చిన్నగా మాట్లాడతాడు. జర్క్ను కి ఐన్స్ ప్లాన్ చేసి ప్లే చేశాడు అని ఫిక్స్ అవుతాడు. ఐన్స్ నీ గెస్ ఎవరు అని టెస్ట్ చేస్తే రేమండ్ ఎమర్జెన్సీగా వెళ్తున్నామని స్ట్రాటజిక్ గా ఎస్కేప్ అవుతారు. ఐన్స్ జర్క్నూని ఏంటి అలా పేల్గా ఉన్నావు, హెల్త్ ఇంపార్టెంట్ కదా అని కన్సర్న్ యాక్ట్ చేస్తాడు. హెడ్ ప్రీస్ జర్క్నూని మోసగాడు అని అంటారు. జర్క్ను ఈరాంటల్లో ఐన్స్ బెనెవలెంట్ అని చెప్పిన ఎంతకాలం అని కౌంటర్ ఇస్తారు. జర్క్ను మార్షల్ లార్డ్ మ్యాచ్ చూడండి, ఐన్స్ వీక్నెస్ దొరుకుతుంది అని ప్రాధేయపడతాడు. ఇంకా నైట్స్ తో ఏమో ఆ బొక్కలో మార్షల్ ఆర్ట్ కోసం చీర్ చేస్తూ ఉంటాడు.
కొలోజియంలో క్రౌడ్ మార్షల్ ఆర్ట్ కోసం చీర్ చేస్తూ ఉంటే ఐన్స్ అడ్వెంచర్ కి వచ్చిన సీన్ గుర్తు చేసుకుంటాడు. ఆల్బిడో వెళ్ళాక షాల్టైర్ ని కంట్రోల్ చేసిన ఓల్డ్ ఐటమ్ యూజర్స్ ఇంకా దొరకలేదని టెన్షన్ పడతాడు. ఎన్పిసిస్ ఓల్డ్ డామినేషన్ ప్లాన్ తన యూటోపియా డ్రీమ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఐన్స్ అడ్వెంచర్స్ ని ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ప్లూటోన్ ఐన్సాక్ తో వచ్చాక బార్డర్ చెక్ పాయింట్ మిస్ అయిన టెన్షన్ వస్తే ఐన్స్ జర్కిన్ ఫ్రెండ్ అడ్జస్ట్ చేస్తాడు అని కూల్ చేస్తాడు. పొలిటికల్ డ్రామా భయం వల్ల గేట్ స్పెల్ తో స్కిప్ చేసేసాడు అని చెప్తాడు. ప్లూటోన్ ప్లాన్ ఏంటి అని అంటే ఐన్స్ ఎంపైర్ అడ్వెంచరర్స్ గిల్డ్ ని చెక్ చేయాలి అని చెప్తాడు. కానీ ప్లూటోన్ అదంత ఈజీ కాదురా అని చెప్తాడు. ఐన్స్ నీ ఐడియాస్ ఏంటో చెప్పు అని ఎంకరేజ్ చేస్తాడు. ప్లూటోన్ నువ్వు అడ్వెంచరర్స్ ని హెల్ప్ చేస్తావా అని అడిగితే ఐన్స్ ట్రైనింగ్ స్కూల్ స్టార్ట్ చేస్తా అని చెప్తాడు. ప్లూటోన్ ఇంప్రెస్ అయ్యి కొలోజియం లో స్ట్రెంత్ చూపిస్తే క్యాపిటల్ లో ప్లాన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అని ఐడియా ఇస్తాడు. మార్షల్ ఆర్ట్ ప్రమోటర్ ఆస్క్ ని మీట్ చేయడానికి ప్లూటోన్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాడు. ఐన్స్ నేమ్ చెప్పి డైరెక్ట్ మీట్ చేయొచ్చు కదా అని ప్లూటోన్ అడిగితే ఐన్స్ అపాయింట్మెంట్ దొరికినా హ్యాపీ అని సింపుల్ గా చెప్తాడు. ప్లూటోన్ ని ఈ రెంటల్ కి టెలిపోర్ట్ చేసి ఐన్స్ ఫ్లూడర్ పారాడైన్ దగ్గరికి వెళ్తాడు. ఫ్లూడర్ జర్కిన్ నా బిట్రేయల్ ని కనిపెట్టేశాడు, ఇంకా యాక్సెస్ ని కూడా కట్ చేసేసాడు అని చెప్తాడు. ఐన్స్ బుక్ ఆఫ్ ద డెడ్ ఐటమ్ రివార్డ్ ఇస్తే ఫ్లూడర్ దాన్ని చదవలేకపోతాడు. ఐన్స్ మ్యాజిక్ గ్లాసెస్ ఇస్తాడు. ఫ్లూడర్ బుక్ చదివి నాలెడ్జ్ దొరికింది అని గట్టిగా ఇస్తాడు. కానీ ఐన్స్ గ్లాసెస్ తీసుకుని ఆ లాంగ్వేజ్ ని నేర్చుకో అని చెప్పేసి అడ్వైస్ ఇస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ ప్లూటోన్ రాబిట్ మ్యాన్ మెయిడ్ ని చూసి ఈస్ట్ నుంచి ఎలా వచ్చింది అని షాక్ అవుతాడు. ఆస్క్ ట్రాఫీ రూమ్ లో ఐన్స్ రూన్స్ వాట్ చూసి ప్లేయర్ ఐటమ్ ఏమో అని ఆలోచిస్తాడు. ఆస్క్ ఇది డ్వార్ఫ్ కింగ్డమ్ నుంచి వచ్చింది అని చెప్తాడు. ప్లూటోన్ ఆస్క్ ఐన్స్ ని ఎలా గెస్ చేసావని అంటే ఆస్క్ ఈరంటల్ రూల్ నీ బిహేవియర్ అని చెప్తాడు. ఐన్స్ మార్షల్ ఆర్ట్ తో ఫైట్ చేయాలంటే ఆస్క్ ప్రాబ్లం వస్తుంది అని కంగారు పడతాడు. ఐన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పేపర్లో ప్రామిస్ చేశానుగా అని అష్యూర్ చేస్తాడు. ఆస్క్ లక్షల మందిని చంపిన స్పెల్ ఏంటని అడిగితే ఐన్స్ చాలా పవర్ తీసుకుంటుంది, దాన్ని 10 years ఒకసారి మాత్రమే ప్రయోగించగలం అని అబద్ధం చెప్తాడు. ఐన్స్ గాజెఫ్ కన్నా స్ట్రాంగ్ గా అని ఫైట్ రీజన్ చెప్తాడు. ఆస్క్ మ్యాచ్ ని సెట్ చేస్తాడు, కానీ మ్యాజిక్ వాడకూడదని రూల్ పెడతాడు. ఐన్స్ నేనైతే వెపన్స్, అది కూడా దగ్గరగా వాడే వెపన్స్ మాత్రం యూస్ చేస్తానని చెప్పేసి తన పేరు మీద తను ప్రామిస్ చేస్తాడు. ఆస్క్ హెడ్ హంటర్ ర్యాబిట్ తో ఐన్స్ గురించి మాట్లాడతాడు. హెడ్ హంటర్ ఐన్స్ చాలా భయంకరమైన వాడు అని చెమటతో తడిసిన చేతులతో మాట్లాడతాడు. ఆస్క్ తన గగరన్ ఫ్యాన్ ని అని టాపిక్ ని డైవర్ట్ చేస్తాడు. హెడ్ హంటర్ కాంట్రాక్ట్ అయితే డౌట్ అని చెప్తాడు. మ్యాచ్ ముందు గోగిన్ ఆస్క్ కి నీ ఫైట్స్ నన్ను బలపరిచాయి అని థ్యాంక్స్ చెప్తాడు. ఐన్స్ ఆస్క్ తో వాట్ రోల్ గురించి మాట్లాడతాడు, కానీ గోగిన్ అంటే ఆస్క్ స్ట్రాంగ్ అపోనెంట్స్ ని ఎప్పుడు గౌరవించాలి అని ఐన్స్ మైండ్ చేంజ్ చేస్తాడు. ఐన్స్ ఏమో తను విన్ అయితే ఆస్క్ యొక్క లాయల్టీని కోరుకుంటాడు. అదే ఆస్క్ విన్ అయితే నేను నిన్ను తినేస్తా అని చెప్పేసి ఐన్స్ పవర్ ని మొత్తం లాక్కుందామని చూస్తాడు. ఐన్స్ తన స్టాఫ్ తో ఫైర్ అటాక్ చేస్తే గోగిన్ బ్యాక్ స్ట్రైక్ తో కౌంటర్ ఇస్తాడు. ఐన్స్ నెగిటివ్ ఎనర్జీతో స్ట్రెంత్ తగ్గిస్తాడు. పొమోన్ యూస్ చేసిన స్టిలెట్టో బ్లేడ్స్ ని తను యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఐన్స్ గోగిన్ ఆర్మర్ ని పియర్స్ చేసి ప్రజలు చీర్ చేయట్లేదు అని చెప్పేసి నోటీస్ చేస్తాడు. గోగిన్ కి సరెండర్ ఛాన్స్ ఇస్తే స్పెషల్ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. గోగిన్ లేదు అని అబద్ధం చెప్తాడు. మార్షల్ ఆర్ట్స్ యూస్ చేసి ఐన్స్ ని గాల్లోకి ఎగరేస్తాడు. జర్కిన్ గోగిన్ కోసం చీర్ చేస్తే ఐన్స్ కి కోపం వస్తుంది. ఆర్ ఆఫ్ డిస్పేర్ ని ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది. కునిట్టో మోయే స్కోల్ చేస్తుందని ఆలోచిస్తాడు. థాట్ స్టిలెట్టో యూస్ చేసి నెగిటివ్ ఎనర్జీ డీల్ చేస్తాడు. నేను లెవెల్ 100 రా అని రివీల్ చేస్తాడు. గోగిన్ ఫుల్ పవర్ వాడలేదా అని అంటే ఐన్స్ నువ్వు ఎంపైర్లో టాప్ అయితే నేను వరల్డ్లో టాప్ రా అని చెప్తాడు. గోగిన్ ఎగ్జైట్ అయ్యి ఐన్స్ కి టచ్ మీ అనే తన ఫ్రెండ్ ని గుర్తు చేస్తాడు. హై టైడ్ ఫిజికల్ నల్లిఫికేషన్ ఆన్ చేసి గోగిన్ అటాక్స్ ని ఇగ్నోర్ చేసి టార్చ్ జెలాటోతో చంపేస్తాడు. క్రౌడ్ షాక్ లో ఉంటే ఐన్స్ అనౌన్స్మెంట్ ఐటమ్ తో అడ్వెంచరర్స్ ని క్వెస్ట్ కి ట్రైన్ చేస్తా, వారొద్దు ఎక్స్ప్లోర్ చేయండి అని ప్లాన్ చెప్తాడు. గోగిన్ ని రివైవ్ చేసి ఫాలెన్ అడ్వెంచరర్స్ కి సపోర్ట్ ఇస్తా అని చూపిస్తాడు. జర్కిన్ బూత్ కి ఫ్లై చేసి వెళ్తే జర్కిన్ విక్టరీ సూపర్ అని యాక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఐన్స్
ఇదంతా నీ అదృష్టం అని చెప్పేసి జర్క్నూని టెన్షన్ పెడతాడు. జర్క్ను బెహరూత్ వెజల్ స్టేట్ చేయండి అని చెప్పేసి అడుక్కుంటాడు. హైన్స్ వెజల్ అంటే ఏంటి, పేపర్లో పెట్టు, ఎంపైర్ కి ఏం కావాలో చెప్పు అని కూల్ గా వెళ్తాడు. జర్క్ను నింబుల్ కి హైన్స్ కన్నింగ్ లో విన్ అయ్యాడు. ఇంకా నా ప్లాన్స్ ఫెయిల్ అయినాయి, బ్యాజిలేసే దానికి ఒకే ఒక్క దారి అని కోపడతాడు. బ్యాజీవుడ్ హైన్స్ బ్లాంక్ ఏమో అని అంటే జర్క్ను నో ఛాన్స్ అని అటానమీ కోసం ట్రై చేస్తాడు. కానీ ఈ నమ్మి ఇదంతా నా కర్మరా బాబు అని చెప్పి ఫీల్ అవుతాడు. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. దయచేసి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఐ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. 4年ぶりか。ムンブルマジ